అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఏనుగును చూడగానే జనరల్లీ ముందుగా మనకు భారీ కాయం, చాంతడంత చెవులు, ఘీంకరించే తొండమే మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఏనుగు పొడవు దాదాపు 8 అడుగులకు పైగానే ఉంటుంది. ఇక దీని తొండలో దాదాపు 40,000 కండరాలు ఉంటాయట. ఏనుగు తొండంతో సులువుగా 300 కేజీలను ఎత్తగలదట. సినిమాలో మనం చూస్తూనే ఉంటాం కదా, పెద్ద దుంగలను సులువుగా తరలిస్తుంది కూడా. అంతేకాదు కార్లు, ఇతర వాహనాలను అవలీలగా ఎత్తిపడేస్తుంది. అలాంటి తొండం ఏనుగుకు లేకపోతే ఎలా ఉంటుంది? అసలు ఏనుగ్గా గుర్తించగలుగుతామా? ఇదిగో ఈ ఫోటోలో ఏనుగును చూడండి, భలే గమ్మత్తుగా ఉంది కదా. కేరళ అతిరెప్పల్లోని దట్టమైన అడవుల్లో అటవీ అధికారులు ఈ తొండం లేని ఏనుగు పిల్లను గుర్తించారు. కేరళ, తమిళనాడు మధ్య సంచరిస్తున్న ఏనుగుల గుంపును పర్యవేక్షిస్తున్న అధికారులు ఈ అసాధారణ దృశ్యాన్ని చూసి అవాక్కైపోయారు. తర్వాత గున్న ఏనుగు కదలికలను నిశితంగా పరిశీలించారు. అనంతరం తొండం లేని ఏనుగు గురించి మాట్లాడుతూ, ఏనుగులు నీటి కోసం వెళ్ళినప్పుడు మొసలి దాడులకు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే ఎత్తైన పదునైన ఫెన్సింగ్ మెటల్ వైర్లు తగలడం ద్వారా ఏనుగుల తొండాలు తెగిపోయే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇటీవల తొండం లేకుండా గుర్తించిన మొదటి కేసు ఇదే అని బృందంలోని ఒక అధికారి తెలియజేశారు. ఏనుగులు తినడానికి, తాగడానికి, సాంఘికంగా ఉండడానికి తొండం అవసరం ఉంటుంది. అయితే గున్న ఏనుగుకు తొండం లేకపోవడం దాని మనుగడపై ఆందోళన కలిగిస్తోందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఏనుగు పిల్ల వయసుకు తగ్గట్టుగానే ఆరోగ్యంగా ఉందంటున్నారు. దాన్ని సంరక్షిస్తున్న శిబిరానికి తరలించాల్సిన అవసరం లేదన్నారు. తదుపరి పరిశీలన తర్వాత నిర్ణయిస్తామని అధికారులు తెలియజేశారు. ఇకపోతే 7 నెలల క్రితం చూసినప్పుడు ఈ చిన్న ఏనుగుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం దాని వయసు దాదాపు 4 ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఏనుగులను అధికారులు 4 సార్లు పరిశీలించారు. అయితే ఈసారి గున్న ఏనుగు చాలా బలహీనంగా ఉందని వివరించారు. సాధారణంగా అయితే తల్లి ఏనుగులు పిల్ల ఏనుగులకు 4 నుంచి 5 ఏళ్ల వరకు పాలిస్తాయని, అసాధారణ పరిస్థితుల్లో పాలు ఇవ్వడం ఆపేస్తాయని తెలియజేశారు. అయితే తొండం లేని పిల్ల ఏనుగు ఆహారం లోపంతో బలహీనంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. మామూలుగా అయితే వయోజన ఏనుగులు వికలాంగులను వదిలిపెట్టవని, కాలక్రమేణా పరిమితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటాయని ఫారెస్ట్ గార్డులు చెప్తున్నారు.